అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. సమాజంలో సంపద పెరుగుతున్నా అది పేదవారికి అందని పరిస్థితి అని, పేదవారిగా వారు మిగిలిపోవటానికి వీలు లేదు అని, సంపన్నులు వారికి మార్గదర్శకంగా ఉండి వారిని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పిలుపు మేరకు ఆదిత్య కాలేజీలో డిగ్రీ చదువుతున్న రాపాక సుబ్రహ్మణ్యగుప్తా అనువారికి విద్యావసరాల నిమిత్తం 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన కొవ్వూరు వాస్తవ్యులు మద్దుల సత్యనారాయణ కుమారుడు, అమెరికాలో స్థిరపడిన మద్దుల సంకీర్త్, శాకమూరి సాయి లక్ష్మణ్ ఇరువురూ అందించిన చెక్కును కొవ్వూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థికి అందించారు. వారం రోజుల క్రితం ఓటో వార్డు కౌన్సిలర్ వచ్చి, ఏమంటే ఇలాగా మా వార్డులో ఫ్యామిలీ కొంచెం అబ్బాయి MBA ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, MBA కదా, BBA ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, ఫీజు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఎవరైనా ఉంటే హెల్ప్ చేయించండి, కొంచెం మీకు తెలిసిన వాళ్ళతో కూడా చెప్పి చేయించండి అంటే, నేను అప్పుడప్పుడు మద్దుల సత్యనారాయణ గారు ఫోన్ చేసి ఇలాగా మనకి ఇలాగ మీ వార్డులో ఇలా ఓటో వార్డులో కుర్రోడు ఒకరు చదువుకు ఇబ్బంది పడుతున్నానికి సహాయం చేయమని చెప్పడం జరిగింది. మరి ఆయన వాళ్ళ తమ్ముడు కొడుకుకి అమెరికాలో ఉన్న కుర్రోడికి ఫోన్ ద్వారా తెలియజేయటం, వాడు కూడా చదువుకి మనం హెల్ప్ చేద్దాం డాడీ అని చెప్పి మరి వాళ్ళకి చెప్పడం, మరి ఏదైతే సాయి లక్ష్మణ్ శాఖమూరి అదేవిధంగా సంకీర్త్ మద్దుల ఇద్దరు కూడా యూఎస్లో చదువుకుంటూ వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తూ మన గ్రామానికి సంబంధించి మన పట్టణంలో మరి ఒక విద్యార్థి చదువు ఆగిపోయింది, ఆ కుర్రోడు సాయం చేయాలని మంచి మనసుతో మరి ఉన్నత చదువులకి వెళ్ళాలని, ఆ అబ్బాయికి మాలాగా ఎదగాలన్న తాపత్రయంతో వాళ్ళు చేసిన హెల్ప్కి వాళ్ళిద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. ఈ రోజున కొవ్వూరు పట్టణంలో మిత్రుడు రాపాక శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి చదువు నిమిత్తం చాలా ఆర్థిక పరిస్థితి బాగోలేదని రాయమండ్రిలో చదువుకుంటున్నాడు. 2 సంవత్సరాల నుంచి ఫీజు బ్యాలెన్స్ ఉండిపోయిందని 1వ వార్డు కౌన్సిలర్ గారు బొండాడు సత్యనారాయణ గారు అదే సబ్జెక్ట్ని నా దగ్గరికి, అలాగే మున్సిపల్ మాజీ చైర్మన్ సోర్పన్ చిన్ని గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు ప్రస్తుతోటి నేను మాట్లాడుతుండగా మా అబ్బాయి సంకీర్త్ అమెరికాలో ఉంటాడు, అమెరికాలో చదువుకుంటున్నాడు. ఆ మాటల్లో వచ్చినప్పుడు మా అబ్బాయి అక్కడి నుంచి ఫోన్ చేసి తన మిత్రుడు శాఖమూరి సాయి లక్ష్మణ్ శాఖమూరి అలాగే సంకీర్త్ మధ్యలో ఇద్దరూ కలిసి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించటం, మిత్రుడు గారి అబ్బాయి అయినటువంటి రాపాక సుబ్రహ్మణ్య గుప్తాకి రాయమండ్రి చదువుకునే నిమిత్తం ఆయన బాగా చదువుకుని మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని, అలాగే ఇప్పుడు నీకు సాయం చేసిన అబ్బాయి కూడా అమ్మ నీకులా చదువుకునే అబ్బాయి నీ పరిస్థితిని బట్టి మేము చెప్పగానే నీకు సాయం చేశారు. దీన్ని నువ్వు స్ఫూర్తిగా తీసుకుని ఇందాక ఎమ్మెల్యే గారు పెద్దలు చిన్ని గారు చెప్పినట్టు మంచి బాగా ఉన్నతంగా చదువుకుని నువ్వు ఒక నలుగురికి ఉపయోగపడితే అంతకు మించిన ఆనందం లేదు. ఆదిత్యలో డిగ్రీ చదువుతున్నటువంటి రాపాక సుబ్రహ్మణ్య గుప్తకి చదువుకోవటం కోసం కొంత ఫీజులు కానీ బుక్స్ కానీ ఇతర అవసరాలు కావాలని చెప్పని కొంచెం పేద కుటుంబంలో ఉండి చదువుకోవడానికి ఇబ్బంది ఉందని చెప్పని అడగగానే ఇక్కడ కొంచెం అమెరికాలో ఉంటూ మన కొవ్వూరు వాసులు అమెరికాలో ఉంటూ సెటిల్ అయినటువంటి వాళ్ళకి మనం సత్యనారాయణ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడగానే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి కొంత సహకారంతో ఒక 50,000 రూపాయలు ఈరోజు ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. సాయి లక్ష్మణ్ శాఖమూరి అదేవిధంగా సంకీర్త్ మద్దుల ఈ ఇరువురు సహకారంతో ఆ బాబుకి ఒక 50,000 రూపాయలు ఇవాళ వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ పిల్లలు ఫీజులు కట్టుకొని ఆ కుర్రవాడు చదువుకోవడానికి ఎంత ఉపయోగపడుతుంది. కాబట్టి సహకారం అందించినటువంటి వారి ఇరువురిని కూడా మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా అభినందిస్తూ, ఈ విధంగా మనం సంపాదించినటువంటి దాంతో, ఎందుకంటే చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉద్యోగాలు చేస్తూ వ్యవసాయం చేస్తూ ఉంటారు, వాళ్ళకు కొంచెం ఆర్థికంగా కొంత వాళ్ళకి లాభాలు చేకూర్చినటువంటి డబ్బులతోటి పేద విద్యార్థులు కానీ పేద ప్రజలకు కానీ కొంత సహకారం అందించాలని చెప్పి మనస్తత్వంతో చేస్తూ ఉంటారు. అదే వాళ్ళ మన చంద్రబాబు గారు చేస్తూ ఉన్నటువంటి పని P4 అనేటువంటి తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాంతో తీసుకొచ్చి ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కానీ లేకపోతే ఇతర కులస్తులు ఎవరైనా సరే మధ్యతరగతి పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేకపోవటం, లేకపోతే అనారోగ్య పరిస్థితుల వల్ల కానీ ఇంకా వేరే ఇతర కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా కొంచెం వాళ్ళ కుటుంబాలని సపోర్ట్ ఇస్తూ పైకి తీసుకురావాలి, వాళ్ళని అన్ని రకాలుగా సెటిల్ చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ
P4 విధానాన్ని తీసుకొచ్చారు. స్పందించి ఈ రోజున ఒక 50,000 రూపాయలు ఈ యొక్క బాబుకి సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి దాన్ని వీళ్ళు తీసుకుని పిల్లలు కూడా చక్కగా చదువుకుని ప్రయోజకులు అవి వీళ్ళే భవిష్యత్తులో మళ్ళీ ఇంకొక నలుగురికి సహకారం అందించే విధంగా వీళ్ళు ఎదిగి వీళ్ళు ఉన్నత వైపు శిఖరాలు వెళ్ళాలని చెప్పిన మనస్ఫూర్తిగా వాళ్ళని కూడా అభినందిస్తూ, సహకారం అందించినటువంటి ఈ మద్దులవారి కుటుంబానికి, వారి స్నేహితులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తాం.